యెహోవాని ఆశ్రయించుట. ఎవరిని? యెహోవాని ఆశ్రయించాలి. ఆశ్రయించడం అంటే నమ్ముకోవడం. ఇప్పుడు మనకి వర్షం వచ్చిందనుకో, ఎక్కడికి వెళ్తాం? వర్షం వస్తే ఎక్కడికి వెళ్తామమ్మా? ఇంటికి వెళ్తాం. ఎండ కాస్తే ఇంటికి వెళ్తాం. అయితే మనకి ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ ఇరుకు వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా మనం ఎవరిని నమ్ముకోవాలి? యేసయ్యని నమ్ముకోవాలి. యేసయ్యని ఆశ్రయించాలి. హల్లెలూయా. ఎవరైతే యెహోవాని ఆశ్రయిస్తారో, ఎవరైతే యెహోవా యొక్క నీడ కిందకి వస్తారో వారికి దీవెనలు కలుగుతాయి. ఏం కలుగుతాయి? దీవెనలు. మనము ఆయన కిందకి రానంత వరకు మనకి ఎటువంటి ఆశీర్వాదం ఈ లోకంలో దొరకదు. చూడండి, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనం చూడండి. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవాని నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా ఉండును, యెహోవా వారికి ఆశ్రయముగా ఉండును. చాలు. వాక్యమే ఏమి సెలవిస్తుందంటే ప్రియులారా, యెహోవాని నమ్ముకునిన వాడు ధన్యుడు. ఈరోజు నేను మీకు చెప్పేది ఏంటంటే, ఈ భూలోకంలో ఎవరు ధన్యులయ్యా? ఎవరు ధన్యులు? డబ్బున్న వాళ్ళ, ఆస్తున్న వాళ్ళ, చదువున్న వాళ్ళ, గొప్ప గొప్ప పలుకుబడి ఉన్న వాళ్ళ కాదు. యెహోవాని ఆశ్రయించిన వారు ధన్యులు. క్లాస్ కొట్టి మహిమపరచండి దేవుని. ఎవరైతే యెహోవాని ఆశ్రయిస్తారో వారు మాత్రమే భూలోకంలో, వారు మాత్రమే ధన్యులు. భక్తుడు అంటున్నాడు, యెహోవాని ఆశ్రయించిన వారు ధన్యులు. ఎందుకు ధన్యులంట? చూడండి కింద వచనం. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె, వాడు జనముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల ఓరను, అది కాలువల ఓరను, దాని వేలు తన్నును, దాని వేళ్ళు తన్నును, వెట్టెక ఆకు పచ్చగా నుండును, దాని ఆకు పచ్చగా ఉండును. వర్షము లేని సంవత్సరమున, వర్షము లేని సంవత్సరమున చింతనొందదు, కాపు మానదు. హల్లెలూయా. చూడండి, ఎవరైతే యెహోవాని ఆశ్రయిస్తారో వారు వాడిపోని చెట్టు వలె ఉంటారు. వర్షాకాలమైనా పచ్చగానే ఉంటది, ఎండాకాలమైనా పచ్చగానే ఉంటది. అక్కడ ఒక మాట ఉంది, వర్షము లేని కాలంలో కూడా అది సారము కలిగి ఉంటది. హల్లెలూయా. ప్రియులారా, నా జీవితంలో అనేకమైన కష్టాలు వచ్చాయి. తినటానికి తిండి లేని సమయాలు నా జీవితంలో అనేకం. కట్టుకోవడానికి బట్టలు లేని సమయాలు అనేకం. ఒక్క జత బట్టలతో నేను బయటకు వచ్చా ప్రభువుని నమ్మిన తర్వాత. నిజముగా యేసయ్యని నేను ఆశ్రయించిన తర్వాత నా జీవితం మారిపోయింది ప్రియులారా. అందరికీ కరువు వచ్చినా నా ఇంట్లో కరువు ఉండదు. అందరికీ సమస్యలు ఉంటాయి, నా ఇంట్లో సమస్యలు ఉండవు. అందరి ఇళ్లలో కొట్లాట్లు ఉంటాయి, నా ఇంట్లో కొట్లాట్లు ఉండవు. అన్ని సమయాలలో మా పిల్లలకి ఇంతవరకు రోగాలు రాలే. 3 సంవత్సరాల నుంచి ఏ రోగం రాలే మా పిల్లలకి. హల్లెలూయా. ఎందుకు రోగాలు రావట్లే? ఎందుకు కష్టాలు రావట్లే? ఎందుకు తగాదాలు పడట్లే? ఎందుకంటే ప్రియులారా, మేము యేసయ్య నీడ కింద ఉన్నాం. క్లాస్ కొట్టి దేవుని. అందుకే నేను చెప్తున్నా, మనకు ఒక సమస్య రాగానే, ఒక సమస్య క్రైస్తవులకి రాగానే యేసయ్యని ఆశ్రయించరు. ఎవరిని ఆశ్రయిస్తారు? పెద్ద పెద్ద కొట్లాట్లు జరిగినాయి అనుకో, పోలీసులను ఆశ్రయిస్తారు. పెద్ద పెద్ద రోగాలు వచ్చినాయి అనుకో, హాస్పిటల్కి పరిగెత్తుతారు. ఏమన్నా కొంచెం మాంత్రిక ప్రభావం వచ్చిందనుకో, తాయితులు కట్టించుకుంటారు. ప్రియులారా, అది కాదు. యేసయ్యకి ఏమన్నా అసాధ్యమా? ఏ పాడు లేదు. మీ మనస్సులో స్థిరత్వం లేదు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే వాక్యం చెప్తున్నాడు, భక్తుడు చెప్తున్నాడు, యెహోవాని ఆశ్రయించువారు. ఈరోజు మీరు నిజముగా యెహోవాని ఆశ్రయించిన వారైతే, యెహోవా నీడ కింద మీరు వచ్చి ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు ఆశీర్వదించబడతారు. ఖచ్చితంగా మీరు ఆశ్రయించబడతారు. చూడండి ఇంకొక మాట, 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనం చూడండి. పరిశుద్ధ దేవుడు ఒక్కడును లేడు. క్లాస్ కొట్టాలి.
దేవుళ్ళు ఉన్నారు, కానీ యెహోవా వంటి పరిశుద్ధుడు మాత్రం లేడు. యెహోవా వంటి శక్తిమంతుడు మాత్రము, యెహోవా వంటి పాపము లేని దేవుడు. అందుకే వాక్యం చెప్తుంది యెహోవా వంటి పరిశుద్ధుడు లేడు. చదవండి. నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు. నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు. మన దేవుని వంటి ఆశ్రయదుర్గం ఏదీ లేదు. మన దేవుని వంటి ఆశ్రయదుర్గం ఏదీ లేదు. క్లాప్స్ కొట్టండి. చూడండి ప్రియులారా, మనం పెద్ద పెద్ద ఇల్లు కట్టుకుంటాం. మొన్న అస్సామేనా? అస్సాం కాదు, నేపాల్లో పెద్ద పెద్ద ఇల్లు కట్టుకున్నారు ప్రియులారా. కానీ ఏమొచ్చింది అక్కడ? భూకంపం వచ్చింది. ఏమైపోయినాయి పెద్ద ఇల్లు? ఏమైపోయినాయి? ఇంటిలో ఉన్న మనుషులతో సహా అందరూ భూమి కిందకి వెళ్ళిపోయారు. హల్లెలూయా. వారు కట్టించుకునేటప్పుడు ఎన్నో ఆశలతో కట్టించుకున్నారు. అబ్బా నాకు ఎండ రాకుండా, వర్షం రాకుండా, అబ్బా నాకు మంచి ఇల్లుంది అనుకున్నారు. ఎంతో డబ్బులతో కట్టించుకున్నారు. వారు ఆశ్రయం అనుకున్న ఆ ఇల్లు వారి ప్రాణాలను తీసేసినాయి ప్రియులారా. ఒక్క భూకంపం వచ్చింది, ఊర్లు పోయాయి. ఎంతమంది చనిపోయారో తెలుసా? మొత్తం కౌంట్ లోకి వచ్చింది 50,000 దాకా చనిపోయారు అన్నట్టుగా విన్నాం. ఎన్ని వేల మంది. మనకి ఈ భూలోకంలో ఈ ఇల్లు ఏమన్నా మనకు ఆశ్రయమా? కాదు. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, సామ్యూయేలు భక్తుడు, యెహోవాయే పరిశుద్ధుడు, యెహోవాయే శక్తిమంతుడు, ఆయన్ని ఆశ్రయించుట ఏంటంటే ఆయన ఆశ్రయించుట నరుడికి మేలు. దావీదు ఇంకొక చోట అంటాడు, యెహోవాని ఆశ్రయించుట ఎవరికి మేలు? కొంతమందికి ఇల్లు చూసుకొని సంతోషపడతారు. అబ్బో నాది పెద్ద ఇల్లు, నాది పెద్ద ఇల్లు, 4 బెడ్రూమ్లు, పై అంతస్తు కింద అంతస్తు. ప్రియులారా, ఒక్క భూకంపం వస్తే నీ పెద్ద ఇల్లు ఏమైపోతుందో మనకు తెలియదు. హల్లెలూయా. కాబట్టి ఎవరిని ఆశ్రయించాలి? యెహోవాని ఆశ్రయించి బ్రతకడం నేర్చుకోవాలి. మన జీవితం ఈ బొందలో ప్రాణం ఉన్నంత వరకు ఈ బొందను కూడా నమ్మొద్దు కదా. ఈ శరీరాన్ని కూడా మనం నమ్మొద్దు. ఈ శరీరంలో ప్రాణం ఉన్నంత వరకే ఏ వేషం వేసినా, ఏ స్టైల్ కొట్టినా ఇది కూడా మనల్ని మోసం చేస్తది. హల్లెలూయా. ఏ సమయంలో మనలో నుంచి వెళ్ళిపోతుందో కూడా తెలియదు. ప్రియులారా, మనకి శాశ్వతమైంది యేసయ్యే. మనకి ఎవరు శాశ్వతము? చూడండి కీర్తనాకారుడు 9:10. కీర్తన 9:10. నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. నన్ను నమ్ముకుందురు. యెహోవా నిన్ను ఆశ్రయించిన వారిని నీవు విడిచిపెట్టువాడు కావు. కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. నిజముగా యేసయ్య గొప్ప దేవుడు అని తెలుసుకున్న వారు ఎవరు కూడా ఆయన్ని విడిచిపెట్టుకోరు. విడిచిపెట్టుకుంటారా కదా? మనము మనుషుల్ని నమ్మలేము కానీ బ్యాంకులు నమ్ముతాం. ఎందుకు? బ్యాంకుల్లో మన డబ్బు క్షేమంగా ఉంటుంది. అదే సొంత తమ్ముడిని నమ్మి కూడా ఒక 50,000 ఇవ్వలేము కదా. సొంత భార్యని నమ్మలేరు, సొంత పిల్లల్ని నమ్మలేరు, కానీ ఎవరిని నమ్ముతున్నారు? బ్యాంక్స్ నమ్ముతున్నారు. ప్రియులారా, యేసయ్య ఇంకా సేఫ్టీ బ్యాంక్. నీ ఆస్తి కానీ నీ బంగారం కానీ యేసయ్య దగ్గర పెట్టినవనుకో అది భద్రంగా ఉంటది ప్రియులారా. హల్లెలూయా. అందుకనే యేసయ్య నామము గొప్పది అని ఎరిగిన వారు ధన్యులంట. ఈరోజు ఈ ఊర్లో ఉన్న వారందరికన్నా మీరు ధన్యులు. క్లాప్స్ కొట్టుకోండి మీకు మీరే. ఈ ఊర్లో ఉన్న వారందరికన్నా మీరు ధన్యులు. మీకు చదువు లేకపోయినా ధన్యులే, డబ్బు లేకపోయినా ధన్యులే, ఏమీ లేకపోయినా మీరు ధన్యులే. ఎందుకంటే మీకు యేసయ్య నామము, గొప్ప నామం మీతో ఉంది ప్రియులారా. అందుకని వాక్యం అంటుంది యేసయ్య నామము గొప్పదని నమ్మిన వారు ధన్యులు. ఉద్యోగం గొప్పదని, డబ్బు గొప్పదని కాదు. అవన్నీ గొప్ప ఎట్లవుతాయి? మనకే గ్యారంటీ లేదు, వాటికేట గ్యారంటీ. హల్లెలూయా. గ్యారంటీ లేని వాటిని మనం గ్యారంటీ అనుకోవద్దు. స్థిరము కాని వాటిని స్థిరం అనుకోవద్దు. అస్థిరమైన వాటిని పట్టుకొని ఇదే జీవితము అనుకోవద్దు.
ఇక్కడ దావీదు భక్తుడు చెప్తున్నాడు, యెహోవా విడిచిపెట్టే దేవుడు కాదు. నమ్మండి ప్రియులారా, నేను అనుకునేదాన్ని నా కష్టాలలో నేను ఇంక పైకి రానేమో, ఇంతే ఏమో నా లైఫ్, నాకు కాలు లేదు కదా, నేను ఎలా బ్రతకాలి, చదువు లేదు కదా, ఎలా బ్రతకాలి, నా చదువు ఆగిపోయింది, నాకేంటి జీవితం అనుకున్నాను. ప్రభు అన్నాడు, ఏమన్నాడు తెలుసా? ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఉన్నదానా, నేను నీలాంజనాలతో నీ కట్టల్లో. నేను అనుకున్నా, అబ్బో ఇదెట్లా ప్రభు, నాకే తినటానికి లేదు, నేను ఇంకా అనేక మందిని పోషిస్తానంటున్నావు, ఇది ఎట్లా జరుగుతుంది అనుకున్నా. ప్రియులారా, దేవుడికి సమస్తము సాధ్యం. దేవుడికి నాకు కాలివ్వడము సాధ్యమే, ఈ రోజు ఇక్కడ నిలబెట్టడము సాధ్యమే, రేపు అమెరికాకి పంపించడం కూడా ఆయనకి సాధ్యం. సాధ్యం సాధ్యం. నా జీవితంలో నేను యేసయ్యని ఆశ్రయించినందుకు, యేసయ్యని నమ్ముకున్నందుకు ఎన్నో 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 మేలులు జరిగాయి. ప్రతిదినము ఒక సాక్ష్యమే నా జీవితంలో. ఒకరోజు ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా. ఒకరోజు మా ఇంట్లో ఏమి లేవు ప్రియులారా, కొంచెం 1 రూపాయి కూడా లేదు, పిడికిడి బియ్యం కూడా లేవు. ప్రార్థన చేస్తూ ఉన్నా. దేవుడు చెప్తున్నాడు, రేపు 7 గంటలకల్లా నీకు నేను ఏమిస్తా, డబ్బులు ఇస్తా అని చెప్తున్నాడు. రేపు 7 గంటలు, అది ఊరు కాని ఊరు, ఆ ఊర్లో నాకు ఎవరు తెలియదు. రేపు 7 గంటలకల్లా ఎవరు వచ్చి ఇస్తారో కూడా నాకు తెలియదు. కానీ ప్రియులారా, కరెక్ట్ గా 7 గంటలకి నా ఇంటి ముందు ఒక కారు ఆగింది. ఏమాగింది? కారు ఆగింది. ఆ కారు దిగి ఒక వ్యక్తి వచ్చి నాకు 10,000 రూపాయలు చెక్ ఇచ్చింది. హల్లెలూయా. ఆయన ఎవరో తెలుసా? నారాయణ కాలేజీ ప్రిన్సిపాల్. దిగి వచ్చి 10,000 రూపాయల చెక్ ఇచ్చాడు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే నా సాక్ష్యాలు కొల్లలు. ఒకసారి మరి నేను ఒక ఊరికి కొత్తగా వెళ్ళాను. ఇలాంటి ఊరికే వచ్చిన. ఈ ఊర్లో ఏం దొరుకుతాయి? ఏం దొరకవు. మాకు కూడా ఏం దొరకవు. డబ్బులు లేవు, మనుషులు ఎవరు తెలియదు. దేవుడు అక్కడికి వెళ్ళి సంఘం కట్టమన్నాడు. అక్కడికి వెళ్ళినా నేను ప్రభువుని నమ్ముకున్నా. చేతిలో 1,500కు మించి దేవుడు ఏం చేసిండు? 7,000 రూపాయలు ఇల్లు ఇచ్చిండు మాకు. 1,500 ఉన్నాయి నా దగ్గర. 7,000 రూపాయలు రెంటు. మళ్ళీ నాతో వెనక 15 మంది పిల్లలు ఉన్నారు. ఎలా పోషించాలి వీళ్ళందరినీ ప్రియులారా? కానీ యేసయ్య మీద నమ్మకంతో అడిగేశాను ప్రియులారా. నా నెల ఖర్చు ఎంత వస్తుంది తెలుసా? 30-35 వేలు వస్తుంది. దేవుడు 40,000 ఇస్తాడు. క్లాస్ కొట్టి దేవుడు ఎలా వస్తుందో నాకైతే తెలియదు. ఎవరో ఒకరు ఏదో ఒక కాకి వచ్చి, ఏలియా అరణ్యంలో ఉన్నప్పుడు ఏలియాని ఎవరు పోషించారు? దేవుడు ఒక కాకి ద్వారా ఆహారము పంపించాడు. మాకు కూడా అనేకమైన కాకులు వస్తాయి. హల్లెలూయా. కాకులు అంటే మనుషులు, కాకులు అనుకోకండి. అనేకమైన కాకుల ద్వారా దేవుడు మాకు ఆహారాన్ని పంపిస్తా ఉంటాడు. ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ కూడా అంతమందికి భోజనం పెట్టలేడు. కానీ యేసయ్య నా దగ్గర ప్రతి ఒక్కరికి భోజనం పెడతాడు. మీరు వచ్చినా కూడా రాండి మా దగ్గరికి. ఒక సంవత్సరం 10 సంవత్సరాలు ఉన్నా పోషిస్తాను. హల్లెలూయా. ఏం భయపడేది లేదు. ఎందుకంటే నేను యెహోవాని ఆశ్రయించాను. యెహోవాని ఆశ్రయించిన వారిని ఆయన విడిచిపెట్టడు ప్రియులారా, విడిచిపెట్టడు. నీ కష్టాలలో నీ కన్నవారిని నిన్ను విడిచిపెడతాను. నీ బాధల్లో నిన్ను నమ్ముకొని, నువ్వు ఎవరిని నమ్ముకొని వచ్చావు, నీ భర్తలు విడిచిపెడతారు. నీ రోగాలలో నిన్ను అందరు విడిచిపెడతారు. కానీ యేసయ్య విడిచిపెట్టే దేవుడు. ఒక రాజు అంటున్నాడు ఈ మాటలు. దావీదు మహారాజు అంటున్నాడు, ఇదిగో నేను యెహోవాని ఆశ్రయించాను, ఆయన నన్ను విడిచిపెట్టాడు. ఎంత గొప్ప మాట. ఒక రాజు అంటున్నాడు, ఒక రాజు, ఒక గొప్ప చక్రవర్తి అంటున్నాడు, నేను యెహోవాని ఆశ్రయించాను. నన్ను తల్లిదండ్రులు విడిచిపెట్టొచ్చు, బంధువులు విడిచిపెట్టొచ్చు, కన్నవారు విడిచిపెట్టొచ్చు, నా భార్యలు విడిచిపెట్టొచ్చు, నా పిల్లలు విడిచిపెట్టొచ్చు, కానీ ఆయన విడిచిపెట్టడు. క్లాప్స్ కొట్టి దేవుని మాట్లాడుతూ నన్ను నా జీవితంలో అందరూ విడిచిపెట్టారు. కులం అనేసి రాజులయ్యుండి యేసు ప్రభుని నమ్ముకున్నాం, ఎందుకు ఆ దేవుడు అని బంధువులు తల్లిదండ్రులు వదిలేశారు. చదువు ఆగిపోయింది, కాలు లేదు, కానీ యేసయ్య నన్ను విడిచిపెట్టలేదు.
హల్లెలూయా. నా ఇంటికి వచ్చినప్పుడు అందరూ ఆశ్చర్యపడేది ఏంటంటే, కాలు లేకుండా ఇంతమందికి ఆపరేషన్లు చేయిస్తున్నావు, ఇంతమందిని పోషిస్తున్నావు, ఎట్లా సాధ్యం ఇది నీకు? సాధ్యం. ఎందుకు సాధ్యం అంటే, నేను మనుషుల్ని నమ్ముకోలేదు ప్రియులరా, దేవుణ్ణి నమ్ముకున్నా, నిజమైన దేవుణ్ణి నమ్ముకున్నా, నిజమైన శక్తిమంతుణ్ణి నమ్ముకున్నా, పరిశుద్ధుణ్ణి నమ్ముకున్నా. ఆయన నన్ను విడిచిపెట్టడం లేదు. హల్లెలూయా. ప్రియులరా, ఈ రోజు మీకు కూడా ఎన్నో బాధలు కష్టాలు ఉండొచ్చు, ఎన్నో ఇరుకులు ఉండొచ్చు, ఎన్నో ఇబ్బందులు ఉండొచ్చు. నా జీవితం ఏంటి అనిపించచ్చు, నా భర్త వదిలేసాడు నేను ఎలా బ్రతకాలి అనుకోవచ్చు, నా భర్త సరిగా చూసుకోండి నేను ఎలా బ్రతకాలి, నా తల్లిదండ్రులు పేదవారు నన్ను చదివించలేరు నేను ఎలా బ్రతకాలి అనుకోవచ్చు. కానీ నీ భారం యెహోవా మీద మోపు, ఆయన నీ ఉద్దేశాలు సఫలం చేయరు. మన తల్లిదండ్రులు, మన బంధువులు మన జీవితాలు మార్చలేరు. మన జీవితాలు మార్చే దేవుడు ఒక్కడే ఒకడు. ఆయన ఎవరు? యేసయ్య. యేసయ్య. ఆ గొప్ప యేసయ్యని మనం ఆశ్రయించినట్లయితే మన జీవితాలు ఏమవుతాయి? మార్చబడతాయి ప్రియులారా, మార్చబడతాయి. మనం దేవుణ్ణి నమ్ముకున్న అనేక సార్లు అవిశ్వాసాన్ని కనపరుస్తాం. ఏమో యేసయ్య చేస్తాడో లేదో, యేసయ్య వస్తాం, ఇక్కడికి వస్తాం, కానీ చేస్తాడో లేదో, ఇది జరుగుతుందో లేదో. అట్లా కాదు, నమ్మాలి. హల్లెలూయా. చూడండి ఇంకొక వాక్యం చూడండి, కీర్తనలు 2వ దినవృత్తాంతాలు 26:5 వచనం చూడండి. తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్ధిల్లింపజేసెను. క్లాస్ కొట్టి దేవుని మహిమపరచు. జకరియా కాలంలో మరి దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము, దేవుణ్ణి ఆధారము చేసుకొని బ్రతికినంత కాలము ఆయన ఏమయ్యాడంట? వర్ధిల్లుతూ వచ్చాడు. ప్రియులారా, దేవుళ్ళకి వచ్చి మన సొంత పెత్తనాలు చేసినాం అనుకో, వర్ధిల్లం. ఏంటి అవి? సొంత పెత్తనాలు. మనకు నచ్చింది చేసినాం అనుకో, వర్ధిల్లం. దేవుళ్ళకి వచ్చిన తర్వాత దేవుని మీదనే ఆధారపడాలి. అన్ని విషయాలలో దేవుని మీద ఆధారపడి, దేవునికి లోబడి, దేవుని మాట ప్రకారం జీవిస్తూ మనం ప్రార్థన చేస్తే మనం వర్ధిల్లుతాము. ఏం చేయాలి? దేవుణ్ణి నమ్ముకొని కూడా మనము మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే ప్రయోజనం ఏమీ లేదు. అందుకే దావీదు భక్తుడు అంటాడు, ఎవరైతే తన మనస్సును నమ్ముకొని జీవిస్తారో వారికి కీడు జరుగుతుందంట. తన స్వబుద్ధిని ఆధారం చేసుకుని నడుచువాడు బుద్ధిహీనుడు. ఎవరు? బుద్ధిహీనుడు. కానీ యెహోవాని ఆధారం చేసుకుని నడుచువాడు ఎవరు? తెలివి కలిగిన వాడు. దేవుణ్ణి నమ్ముకొని మన పాపాన్ని మనం విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవిస్తూ యేసయ్యని కానీ మనం ఆశ్రయిస్తే మన జీవితంలో గొప్ప మార్పులు జరుగుతాయి. హల్లెలూయా. మరి జకరియా దినములలో యెహోవాని ఆశ్రయించినన్ని దినాలు ఆయన ఏమయ్యాడంట? వర్ధిల్లుతూ వచ్చాడు. ఈ రోజు నువ్వు యెహోవాని ఆశ్రయిస్తే నిజముగా నీ జీవితంలో నువ్వు వర్ధిల్లుతావు, నిజముగా నీ జీవితంలో నీవు ఫలిస్తావు. నీవే కాదు, అనేక మందికి నువ్వు ఉపయోగపడే బిడ్డగా దేవుడు నిన్ను నన్ను చేస్తాడు. కాబట్టి యెహోవాని మనం ఏం చేయాలి? ఆశ్రయించాలి. అన్ని విషయాలలో ఆశ్రయించాలి. చూడండి ప్రియులారా, దావీదు మహారాజు జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చాయి. ఎంతో మంది దావీదుని చంపడానికి వచ్చారు. ఎవరో కాదు, కన్న కొడుకు అబ్సలోమే చంపడానికి వచ్చాడు. దావీదు రాజు, చక్రవర్తి, అతనికి కండబలం ఉంది, గుండి బలం ఉంది, వెనక ఎంతో మంది సైన్యం ఉన్నారు. ఆయన దావీదు ఒక్కడు కత్తి పట్టుకుంటే కొన్ని వేల మందిని చంపేయగలడు. ఒక్క దావీదే బలాఢ్యుడు. ఒక్క దావీదు ఖడ్గం పట్టుకుంటే ఎంతమందిని చంపగలడు? వేల మందిని చంపగలడు ప్రియులారా. కానీ ఎప్పుడు కూడా తన కత్తి మీద ఆధారపడలే, తన గుండె బలం మీద, కండ బలం మీద ఆధారపడలే.
శత్రువులు అతన్ని తరుముకొని వస్తున్నప్పుడు కూడా ప్రార్థన చేశాడు ప్రియులారా, ప్రార్థన చేశాడు. ప్రభువా ఈ శత్రువు నుంచి నన్ను కాపాడు అని యెహోవాని ఆయన ఆశ్రయించాడు. అందుకే అంటాడు 91వ కీర్తనలో, నేను యెహోవాని ఆశ్రయించాను కాబట్టి నాకు ఏ కీడు రాదు అన్నాడా లేదా? చూడండి 91వ కీర్తనలో, ఆశ్రయము, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని, నేను నమ్ముకొను నా దేవుడని, నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను. 9వ వచనం, యెహోవా నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. చూడండి, ఒక రాజు, మరి ఎంతో డబ్బు ఉంది. దావీదు మహారాజు దేవుడి మందిరాన్ని కట్టించడానికి ఇంచుమించు 11 లారీల బంగారాన్ని ఇచ్చాడు. ఎంత? 11 లారీల బంగారాన్ని ఇచ్చాడు. అంత బంగారము, డబ్బు, అంత పలుకుబడి ఉన్న రాజు ఏమంటున్నాడంటే, నేను యెహోవాని ఆశ్రయించాను, ఆయన్నే నా నివాస స్థలముగా చేసుకున్నాను. అబ్బా, రాజు సుఖపట్టానికి ఎన్నుంటాయి? భార్యలు ఉన్నారు, అంతఃపురం ఉంది, రాజసింహాసనం ఉంది, రాజభోగాలన్నీ ఉన్నాయి. కానీ ఏమంటున్నాడు ఆ రాజు? నేను యెహోవానే నివాస స్థలముగా చేసుకొని ఉన్నాను కాబట్టి నాకు ఏ కీడు. ప్రియులారా, దావీదు మనకు ఒక మంచి ఉదాహరణ. మనము ఈ లోక సంబంధమైన వాటిని, నాకు 10 ఎకరాల పొలం ఉంది, నాకెందుకు దేవుడు, నా పొలం ఉంది, నాకు అనారోగ్యం వస్తే 1 ఎకరా అమ్ముకుంటా, హాస్పిటల్లో చూపించుకుంటా, నాకు 5 మంది కొడుకులు ఉన్నారు, వాళ్ళు చాలు నాకు. ప్రియులారా, దావీదుకి అంతకన్నా ఎక్కువ ఆస్తుంది, అంతకన్నా ఎక్కువ ఆస్తుంది. మీకు 5 మంది కుమారులు, దావీదుకు 100 మంది. ఎందుకు? భార్యలు ఎక్కువ. రాజు కదా, రాజుకు భార్యలు తక్కువ ఉంటారా? కానీ ఆ పిల్లల్ని కూడా ఆయన నమ్మట్లే. నేను యెహోవానే నివాస స్థలముగా చేసుకుని ఉన్నా, నాకు ఏ అపాయమో రాదు అని ఆయన చెప్తున్నాడు. ఏ కీడు కూడా నాకు. చూడండి ప్రియులారా, మీ ఆస్తుల్ని నమ్ముకొని బ్రతకండి, మీ డబ్బుని నమ్ముకొని బ్రతకండి, యేసయ్యని నమ్ముకొని బ్రతకండి. ఈ రోజు నుంచి నీ జీవితంలో యేసయ్య నీ నివాస స్థలము కావాలి, యేసయ్య నీకు ఆధారం కావాలి, యేసయ్య నీకు రక్షణ దుర్గము కావాలి. అందుకే యేసయ్య, దావీదు మహారాజు అంటాడు, యేసు ప్రభువా నీవే నాకు రక్షణ దుర్గము, నీవే నాకు ఆధారము, నీవే నాకు కొండ కోట. ఎవరంట? యేసు ప్రభు దావీదు మహారాజుకి కొండ, కోట, రక్షణ దుర్గము, ఆపత్కాలంలో నమ్మదగిన బలమైన దుర్గము అని దావీదు మహారాజు చెప్తున్నాడు. ఒకసారి 46వ కీర్తన చూడండి, ముగించేస్తాను. 46వ కీర్తన 1వ వచనం, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు, ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపత్కాలంలో ఎవరు మనకి ఆదరించరు. ఆపత్కాలంలో ఆయన మనకు ఆశ్రయమును దుర్గమును అయి ఉన్నాడు. ఎవరైతే ఆయన ఎందుకు వెళ్తారో వారు సురక్షితంగా ఉంటారని వాక్యం చెప్తుంది ప్రియులారా. కాబట్టి ఈరోజు మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, మనకున్న వాటిని మనం ఆధారం చేసుకొని బ్రతికినంత కాలము మనం వర్ధిల్లం. అది ఆస్తి కావచ్చు, చదువు కావచ్చు, భర్తలు కావచ్చు, మీకున్న పొలము కావచ్చు, మనకున్న కులము కావచ్చు. హల్లెలూయా. మనకున్న కులము కావచ్చు. మనం వాటిని ఆశ్రయించి బ్రతికినంత కాలం మనం వర్ధిల్లం. వీటన్నిటిని విడిచిపెట్టి మన ఆస్తులు, మన అంతస్తులు, మన కులాలు, మన గొప్పతనాలు విడిచిపెట్టి ఎప్పుడైతే యేసయ్యని ఆశ్రయిస్తామో మనం వర్ధిల్లుతాము. హల్లెలూయా. నేను నా ఇంట్లో ఉన్నన్ని రోజులు, మా రాజుల కులంలో ఉన్నన్ని రోజులు కంపు కొడుతూనే ఉన్నా. హల్లెలూయా. ఎప్పుడైతే యేసయ్యని ఆశ్రయించానో నాకున్న కంపు అంతా పోయింది.
నాకున్న దరిద్రం అంతా పోయి నేను ఆశీర్వదించబడుతూ, నా ద్వారా అనేక మంది ఆశీర్వదించబడుతూ. కాబట్టి ప్రియులారా, ఇంకా మనము యేసయ్యని ఆశ్రయిస్తున్నామో అనుకుంటూనే మనం కులాన్ని ఆశ్రయిస్తాం. యేసయ్యని ఆశ్రయిస్తున్నాం అనుకుంటూనే మనకున్న ఆస్తిని నమ్ముకొని బ్రతుకుతాం. యేసయ్యని నమ్ముతున్నాం అనుకోనే మనకున్న కన్నబిడ్డలు నమ్ముకొని బ్రతుకుతాం. యేసయ్యని నమ్ముతున్నాను అనుకుంటూనే భర్తలను నమ్ముతాం. యేసయ్యని నమ్ముతున్నా అనుకొని భార్యల్ని నమ్ముతాం. యేసయ్యనే నమ్ముతున్నా అనుకుంటూ మన బుద్ధిని నమ్ముకొని బ్రతుకుతాం. ఎవరు నిజంగా దేవుణ్ణి నమ్మరు. నమ్ముతున్నాం అనుకుంటూనే వీటన్నిటిని నమ్ముతారు ప్రతిరోజు. హల్లెలూయా. నమ్ముతున్నాం అనుకుంటారు. నమ్ముతున్నాం అనుకుంటూనే బుద్ధిని నమ్ముకొని కొంతమంది, కులాన్ని నమ్ముకొని కొంతమంది, కన్న బిడ్డలే ఆస్తి అనుకొని కొంతమంది, నాకున్న 10 ఎకరాలే అనుకొని కొంతమంది, నాకున్న 10 గింజలే నాకు జీవితం అని కొంతమంది. ఈ విధంగా ఎవరు దేవుణ్ణి నమ్మరు సరిగా. కానీ మీరు భ్రమపడుతుంటారు. నేను నమ్మినా నేను ఆశ్రయిస్తున్నా. ఏడా బొంద, మనం ఏం ఆశ్రయిస్తాం? ప్రతినిత్యం మనల్ని మనం నమ్ముకొనే బ్రతుకుతాం. మన ఇంట్లో ఉన్న వాటిని నమ్ముకొనే బ్రతుకుతాం. ప్రియులారా, నిజముగా నువ్వు ఆయన కిందికి వస్తే, నిజముగా నువ్వు ఈరోజు ఆయన నివాస స్థలముగా చేసుకుంటే దావీదు వలె, నిజముగా ఆ యొక్క జకర్యా దినాల వలె ఆయన ఆశ్రయిస్తే మనం వర్ధిల్లుతాము. హల్లెలూయా. ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిచ్చేస్తా. ఒక కోడి ఉందంట. ఆ కోడికి 15 గుడ్లు పెట్టిందంట. ఆ కోడి ఎన్ని గుడ్లు పెట్టింది? 15 గుడ్లు పెట్టిందంట. అందరూ వినండి. కోడి ఎన్ని గుడ్లు పెట్టింది? 15 గుడ్లు పెట్టింది. అయితే కోడి అన్నదంట గుడ్లతో, ఓ గుడ్లు, మీరు మిమ్మల్ని కనింది నేనే, మీరు నా కడుపు కిందకు వస్తే, మీరు కొద్ది 21 రోజు నా కడుపు కింద ఉంటే మీరు కూడా నాలాగనే వస్తారు అని చెప్పిందంట. ఎలాగా? నాలాగనే వస్తారు, మీకు కూడా నాలాగా 2 రెక్కలు, నాలాగా బొచ్చు, నాలాగా ముక్కు, మొహము అన్నీ వస్తాయి. కాబట్టి మీరు నా కడుపు కిందకి రాండి అని చెప్పిందంట. ఏంది? కోడి. అయితే గుడ్లు అంటున్నాయంట, మేము నమ్మం, మేము నీకు పుట్టామా? నీకు పుడితే నీ బుద్ధులు కొంచెమన్నా ఉండాలి కదా. నీకు రెక్కలున్నాయి, నీకు కళ్ళున్నాయి, నీకు ముక్కుంది, అన్నీ ఉన్నాయి. కనీసం మేమేమో గుండ్రంగా ఉన్నాం, దొర్లుకుంటా పోతున్నాం, నువ్వేమో ఎగురుతున్నావు, నువ్వేమో దూకుతున్నావు, మాకేమో తప్పితే ఏం లేదు. కాబట్టి మేము నమ్మం, మేము నీ యొక్క కడుపు కిందకి మేము రామ్ అంటున్నాయంట. హల్లెలూయా. మీలాంటి వాళ్ళు ఏమంటున్నాయి? రామ్. ఎట్లా? మీరేమంటారు? అబ్బో, నేను చర్చికి వస్తే తాగుడు మానేయాలి, నేను మానేసిన తర్వాత వాడు మానేసేదిలే వచ్చేదిలే. హల్లెలూయా. ముందు యేసయ్య కడుపు కిందకి వస్తే కదా గుడ్డు మంచిగా అయ్యేది. హల్లెలూయా కదా. వీళ్ళేమంటారు? నాకు తాగే అలవాటు ఉంది, నాకు సిగరెట్ కాల్చే అలవాటు ఉంది, ఇవన్నీ పోయిన తర్వాత నేను వస్తా అంటది. యేసయ్య ఏమంటాడంటే, ఓరే నాయనలారా, ముందు నా కడుపు కిందకి రాండి, నేనే పొదుగుతా, తర్వాత నా రూపం మీకు వస్తుంది అంటే ఏమన్నాయంట? లేదు లేదు, నువ్వు చెప్పేదంతా నాకు విరుద్ధంగా అనిపిస్తుంది. నా సిద్ధాంతం ప్రకారము నువ్వు మా తల్లివి కాదు, నీకు మాకు ఏ పోలిక కనిపించట్లేదు అన్నాయంట. ఎన్ని గుడ్లు? 5 గుడ్లు అనుకొని దొర్లుకుంటా పోయాయంట. ఇంకా 5 గుడ్లు అన్నాయంట. ఏమన్నాయంట తెలుసా? ఏమో ఈమె ఇంతగా చెప్తుంది, యేసయ్యని నమ్మితే మంచిగా జరిగిందంట, ఆమెకి మాకు జరుగుతుందని చెప్తుంది. నమ్మితే పోలే, ఒక 3 వారాలే కదా, ఆదివారం పోదాం మళ్ళీ ఇంటికి వెళ్దాం, ఆదివారం పోదాం ఇంటికి వెళ్దాం, ఆదివారం పోదాం ఇంటికి వెళ్దాం అనుకున్నాయంట. ఒక ఆదివారం పోతున్నాయి కడుపు కిందకి, ఎక్కడికి? కోడి కిందకి. మళ్ళీ బయటకు వస్తున్నాయి. ఏమవుతాయి అవి? మురిగిపోయినాయి. ప్రియులారా, అంతేనా? కడుపు కిందనే ఉండాలి కానీ పోతా వస్తా ఉంటే ఏమవుతుంది? మురిగిపోయినాయి, చెడిపోయినాయి, పాడేసి. మిగిలిన 5 అన్నాయంట. ఏమో ఈ కోడిపెట్ట చెప్తుంది కదా, అదే కన్నానని చెప్తుంది కదా, చూడ్డానికి కోడి వేరుగా ఉంది, మేము వేరుగున్నాం, మేమేమో గుడ్డులాగున్నాం, తెల్లగున్నాం, కానీ నేనే కన్నానంటుంది ఈ కోడి. పోతే పోలే, 21 రోజు దాని కింద ఉంటే చూద్దాం మారుతామేమో అనుకున్నాయంట. ఒక 5 గుడ్లు కడుపు కిందకు పోయినాయి అంట.
ఆ 21 రోజుల్లో ఆ గుడ్లుని ఆ కోడి పొదిగి ఏమొచ్చింది? పిల్ల వచ్చింది. హల్లెలూయా, క్లాస్ కొట్టండి. ఏమొచ్చింది? 21 రోజుల తర్వాత పిల్ల వచ్చింది. ఆ పిల్లకి తల్లిలాగానే రెక్కలు వచ్చినాయి, తల్లిలాగానే ముక్కు వచ్చింది, తల్లిలాగానే బొచ్చు కూడా వచ్చింది. హల్లెలూయా. అప్పుడు అనుకుంటున్నా, ఏ నిజమే, అప్పుడైతే గుడ్డులాగుంటిమి, తల్లి కిందకి వెళ్ళంగానే మనం తల్లిలాగా వచ్చేసినాం. అయితే ప్రియులారా, ఈరోజు గుర్తుపెట్టుకోండి, యెహోవాని మీరు ఆశ్రయిస్తే, అబ్బా ఈమె చెప్పేది అన్ని నిజమేనా అని మీరు అనుకున్నా, మీరు యేసై కడుపు కిందనే ఉండాలి. ఆదివారం బైబిల్ పట్టుకొని పోవడం, మళ్ళీ వచ్చి తాగి బగ్గా తిని పడుకోవడం, మళ్ళీ తాగి మళ్ళీ ఆదివారం పోవడం, మళ్ళీ వాక్యం వినడం, మళ్ళీ ఇంటికి వచ్చి యథారీతిగా సినిమాలు చూడడం, షికారులు చేయడం, మళ్ళీ బగ్గా తాగడం, మళ్ళీ పడుకోవడం. మురిగిపోతారు. అలా చేస్తే ఏమవుతారు? మురిగిపోతారు. అన్ని అట్లా చేసి పాస్టర్ను చూసి, ఈ పాస్టర్ బాగా పొదగలే, నువ్వు ఉంటే కదా కడుపు కింద. ఈ పాస్టర్కి శక్తి లేదు, ఆ పాస్టర్ అమ్మకైతే మస్తు శక్తి ఉండే. ఈ పాస్టరు కాడికి పోతున్నా కానీ నాకు ఏ మార్పు కలగట్లేదు. ఏ మార్పు? ముందు నీలో మార్పు కలిగిందా? నువ్వు 21 రోజు కడుపు కింద ఉంటే కదా నువ్వు పిగిలేది. ఆయన పిలుస్తున్నాడు, రాండి బాబు, ఉన్నాయి ప్రార్థనలు, రాండి రాండి, మందిరంలోకి వస్తే మీరు బాగుపడతారు అంటే మీరేమంటున్నారు? అయ్యో ఊరికే దేవుడి కిందనే ఉంటే మాకు ఎట్టొస్తుంది? అందుకే ప్రియులారా, మీరు మురిగిపోతున్నారు. హల్లెలూయా. మరి నేనెందుకు యేసయ్య రూపంలోకి వస్తున్నా? నన్ను చూసి అనేక మంది యేసయ్యని మహింపరుస్తున్నారంటే నేను యేసయ్య కిందనే ఉంటా. హల్లెలూయా. నేను అందుకే మురిగిపోవట్లేదు కదా. ఒక ఆదివారం భక్తి సరిపోతుందా? 3 గంటలు మిగిలిన 6 రోజులు ఆదివారంలో కూడా మిగిలిన 3 గంటలు తప్ప మిగిలిన అన్ని టయాలు ఏదో పనులు చేసుకొని బ్రతుకుతూ యేసయ్య రూపం రాలే, ఏ మార్పు జరగలే మా బతుకులు అంటే జరగవు. ఏమి? మనము యెహోవాని ఆశ్రయించాలి. ఎప్పుడు? అవసరాలకి. నా దగ్గరకు వస్తారు నాయన భక్తులు, ఇదిగో దెయ్యం ఉందమ్మా నాకు, ఎల్లగొట్టుకోవడానికి ఆమె ఏం చేయదు, నేనే ఎల్లగొట్టాలి, మొత్తం నాదే. హల్లెలూయా. యేసయ్య కిందకి నువ్వు రావాలి, ప్రతి క్షణము రావాలి. దావీదు మహారాజుకి ఎంత డబ్బున్నా అనుక్షణము దావీదు మహారాజు గొప్పోడా చిన్నోడా? రాజు గొప్పోడా చిన్నోడా? చంద్రబాబు నాయుడు గొప్పోడా చిన్నోడా? ఒబామా అమెరికా అధ్యక్షుడు ఇంకా పెద్ద గొప్పోడు. హల్లెలూయా. దావీదు మహారాజు ఒబామా స్థానంలో ఉన్నాడు. అంత గొప్ప దావీదు మహారాజే రోజుకి 7 సార్లు ప్రార్థన చేశాడంట. ఎన్నిసార్లు? ఎలా చేశాడో తెలుసా? బోర్ల పడుకొని, దేవా నువ్వేనయ్యా నాకు గతి, ఈ రాచరికం కాదు ఏం కాదు, నువ్వే నాకు గతి అని బోర్ల పడుకొని రోజుకి 7 సార్లు ప్రార్థన చేశాడంట. మీరు ఎన్నిసార్లు చేస్తున్నారు? అమ్మో క్రైస్తవ అక్కలారా, చెల్లిళ్ళారా, ఓ భక్తులారా, ఓ విశ్వాసులారా, ఎన్నిసార్లు చేస్తున్నారు? మీలో క్రైస్తవులు ఎంతమంది చేతులు ఎత్తండి. ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నారు? వెరీ గుడ్ తాతయ్య, చాలా మంచి క్లాస్ కొట్టండి. మంచోడివి. మీరు 2 సార్లు. వెరీ గుడ్. చేసేవాడంట. రాజ్యాన్ని పరిపాలించే రాజుకే సమయం దొరికింది కానీ మనకు దొరకట్లేదు. రాజ్యాన్ని పరిపాలించే రాజుకి ఎంత పని ఉంటుంది మీరు చెప్పండి. ప్రపంచాన్నే నడిపించే వ్యక్తి, ప్రపంచాన్ని పరిపాలించే వ్యక్తికి 7 సార్లు ప్రార్థన చేయడానికి సమయం దొరికింది కానీ మనకు దొరకట్లేదు. అంటే ఎందుకు? మనకు పత్తి గింజలే ముఖ్యం. ఆ పత్తి వేసేన్ని రోజులు మనం ప్రార్థన చేయం. కానీ దావీదు మహారాజు ఎన్ని కట్టడాలు కట్టించినా ఆయన మాత్రం 7 సార్లు ప్రార్థన. ముస్లింలను చూసారా? ముస్లింస్ ఒక ముస్లిం వ్యక్తిని తీసుకొద్దాం అనుకున్నా, ఈసారి పట్టుకొస్తా. ముస్లింస్ ఎన్నిసార్లు నమాజ్ చేస్తారు? 7 సార్లు. వాళ్ళ భక్తి బాగుందా మన భక్తి బాగుందా? ముస్లింకి ఎంత పనన్నా ఉండని రోజుకి 7 సార్లు నమాజ్ చేస్తాడు. మనం
పత్తి గింజలు ముందు పని అయిన తర్వాత చూద్దాం. పత్తి గింజలు అయిపోవాలి ఇప్పుడు. హల్లెలూయా. అంటే మనం దేన్ని ఆధారం చేసుకొని బ్రతుకుతున్నాం? పత్తి గింజలనా ప్రార్థన? పత్తి గింజలు. అంటే మనకు తెలియకుండానే మన భక్తి ఎక్కడ రాంగ్ ట్రాక్ లోకి వెళ్ళిపోతుంది. నేనైతే ప్రియులరా ఫస్ట్ ప్రేయరు, తర్వాత ఏదైనా. ఎవరైతే ఫస్ట్ దేవుని ఆశ్రయిస్తారో దేవుడు చూస్తుంటారు ఎవరు నాకు ఎక్కువ విలువిస్తున్నారని. దావీదు మహారాజునంట 89వ కీర్తనలో ఒక మాట ఉంటది, ఒక్కసారి అది చదవండి. రక్షణ దుర్గము అని అతడు నాకు మొరపెట్టును, కావున నేను అతని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును, భూరాజులలో అత్యున్నతినిగా నుంచెదను. అబ్బా, దావీదు మహారాజుని దేవుడు ఒక రాజుగా చేసిండంట. ఎందుకు తెలుసా? దావీదు మహారాజు అంట రోజు మోకరించి 3 గంటలకి రోజుకి 7 సార్లు ప్రభువా నీవే నా దేవుడివి, నీవే నా తండ్రివి అని ప్రార్థన చేశాడంట. ఏమని? నీవే నా దేవుడివి, నీవే నా తండ్రివి, నీవే నా రక్షణ దుర్గము అని చేసినందుకు యేసయ్య ఉబ్బి తబ్బిబ్బులైపోయిండు. అబ్బా, దావీదు నా తండ్రి అన్నాడు రా నన్ను, నేనే ఆయన దేవుణ్ణి అన్నాడు రా, నేనే ఆయనకి తండ్రినంట. ఆయనకు అంతమంది భార్యలున్నా ఎవరిని పట్టించుకోవట్లేదు, నన్నే పట్టించుకుంటున్నాడు. అంత పెద్ద దేశంలో అంత రాజరికం ఉన్నా ఎవరిని పట్టించుకోవట్లేదు రా, నన్నే పట్టించుకుంటున్నాడు. ఎంత ఆస్తున్నా దాని జోలికి పోవట్లేదు, నా దగ్గరికే వస్తున్నాడు. కాబట్టి నేను దావీదుని ఇంకా గొప్ప రాజుగా చేస్తా. హల్లెలూయా. దేవుడు నన్ను ఎందుకు ఆశీర్వదిస్తున్నాడు అంటే, నా బంధువులు ఉన్నా వాళ్ళని పట్టించుకోను, నేను నాకున్నది ఏది పట్టించుకోను. యేసయ్య నువ్వే నా తండ్రివి, నువ్వే నా దేవుడు, నీవే నా రక్షణ దుర్గం అనుకుంటా ప్రార్థన చేయండి. హల్లెలూయా. అప్పుడు మిమ్మల్ని కూడా దేవుడు రాజు వలె చేస్తాడు. మీకు తెలుసా, యేసయ్య కూడా పొగడతలకు పడిపోతాడు. యేసయ్యని కొంచెం ఉబ్బిస్తే ఉబ్బిపోతాడు. అంటే ఎట్లాగా? పై మాటలతో కాదు, నిజమైన నీ ప్రేమను చూసి ఆయన పడిపోతాడు, నిజమైన నీ భక్తిని చూసి ఆయన పడిపోతాడు. నాతో ప్రతి క్షణం దేవుడు మాట్లాడతాడు తెలుసా. ఇప్పుడు అబ్బాయి ఎలాంటి వాడో కూడా నేను చెప్పగలను, ఆ అంకుల్ ఎలాంటి వాడో నేను చెప్పగలను, ఈ అమ్మాయి ఎలాంటిదో నేను చెప్పగలను. క్షణక్షణం దేవుడు నాతో మాట్లాడతాడు. కొన్నిసార్లు నేను అడుగుతా, ప్రభువా ఎందుకు నీకు నేనంటే అంత ఇష్టం? బిడ్డ నువ్వు నన్ను చాలా ప్రేమిస్తావని చెప్తున్నాడు. ఒకరోజు నా కలలో నాకు దర్శనంలో ఒక 5 అంతస్తుల బిల్డింగ్ చూపించాడు. ఎంత? ఆ 5 అంతస్తుల బిల్డింగ్ లో చిన్న చిన్న పిల్లలు. దేవుడు అంటున్నాడు, ఈ 5 అంతస్తుల బిల్డింగ్ ఈ అనాథ పిల్లల్ని నీకు ఇస్తున్నా అని చెప్తున్నాడు దర్శనంలోనే. అయితే నేనంటున్నా, ఎందుకు ప్రభువా నేనంటే నీకు ఇంత ప్రేమ అని అడుగుతున్నా. అదే దర్శనంలో ఆ బిల్డింగ్ పక్కన ఒక పెద్ద రాయి ఉంది. ఆ రాయి మీద నేను కూర్చొని ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నా. ఏమని తెలుసా? ప్రభువా నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, నేను చచ్చిపోతా అంటున్నా. నువ్వు నాకు కావాలి, నువ్వు లేకుండా నేను బ్రతకను అంటున్నా. అది చూపించి దేవుడు అందుకే నువ్వంటే నాకు ఇష్టం అన్నాడు. అంటే నువ్వు నన్ను అంతగా ప్రేమిస్తున్నావు, అందుకే నేను నిన్ను అంతగా ప్రేమిస్తున్నా అని చెప్పాడు దేవుడు. బైబిల్లో ఒక మాట ఉంది, నన్ను ప్రేమించిన వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తాను. హల్లెలూయా. ఏదో ఆపద మొక్కులు ప్రార్థన చేయకుండా, ఏదో అవసరాలకి వచ్చి ప్రార్థన చేయకుండా, యేసు కొరకు వచ్చే వారికే ఆయన ఎక్కువగా సహాయం చేస్తాడు. ఎవరి కొరకు రావాలి మనము? మీ తల్లిదండ్రులుగా మీ పిల్లలు మిమ్మల్ని మంచిగా చూసుకోకుండా మీ ఆస్తినే అడిగారనుకో, ఏమ్మా మీ అబ్బాయి నిన్ను పట్టించుకోకుండా అమ్మా నా ఆస్తి నాకు అంటే నువ్వు ఎలా అనుకుంటావు? అబ్బా నా కొడుకు అయితే నన్ను చూసుకోవట్లేదు కానీ నా ఆస్తిని అడుగుతున్నాడు, ఈడికేమొచ్చిందిరా అంటవా అనవా? ఏసయ్య దగ్గరకు కూడా ఊరికే ఏసయ్యని ప్రేమించకుండా, ఏసయ్య నీ కింద సింహాసనమి నీకున్న అన్ని నాకు అంటే ఆయన కూడా బాధపడతాడు. వీడికి ఎప్పుడు నా ఆస్తే కావాలా, నేను వద్దా అనుకుంటాడు. ఏమనుకుంటాడు? వీడికి ఎప్పుడు నా ఆస్తే కావాలి, నేను అవసరమో లేదు. కాబట్టి నన్ను ప్రేమించిన వారికే నేను ఇస్తా అనుకుంటున్నాడు. బైబిల్ చెప్తుంది, ఆయన ప్రేమించిన వారినే ఆయన ఆస్తికి కర్తలుగా చేస్తాను. నన్ను ప్రేమించిన వారిని నేను ఐశ్వర్యవంతులుగా చేస్తానని దేవుని యొక్క వాక్యము తెలుస్తుంది. ప్రియులారా, మనం దేవుణ్ణి ప్రేమించినప్పుడు దేవుడికి అన్ని మనవే. అందుకే దేవుడు అన్నాడు, మొదట నా నీతిని ఎతకండి, మీకేం కావాలో అవన్నీ నేను.
మనం ఆయన నీతి నెత్తకుండా ఎప్పుడు ప్రభువా నాకు డబ్బి, నాకు ఇల్లి, నాకు కారి, నాకు బంగ్లాయి, నాకు జాబి, నాకు మంచి భార్య చేయరా? మీరు చేస్తాను. నాకు తెలుసు. ఎప్పుడు అడుక్కోవడానికే రావద్దు. మనం యేసయ్యని ఆరాధించడానికి, ప్రేమించడానికి కూడా మనం చర్చికి వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఈ సిస్టర్ మా దగ్గరికి వచ్చారు. ఆ సిస్టర్ మాట్లాడినప్పుడు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. కాలు మంచిగా చేస్తాడు, నువ్వు అడగొచ్చు కదా అంటే, చేయకపోయినా పర్లేదు, యేసయ్య కొరకు బ్రతుకుతా. హల్లెలూయా. ఇస్తే ఏంది, ఇకపోతే ఏంది, యేసయ్య లోకం నాకు దొరుకుతుంది చాలు. అది భక్తి. యేసయ్య ఇవ్వలేదు, నేను యేసయ్యని నమ్ముకొని ఏం దొరకలే నాకు. ముందు నువ్వు యేసయ్య కొరకు ఏం చేస్తున్నావు? ముందు ఆయన కొరకు నువ్వేం చేస్తున్నావు? చూడండి ప్రియులారా, మనము భక్తి చేస్తున్నాం అనుకుంటూ భక్తి చేయట్లేదు. యేసయ్యని ప్రేమిస్తున్నాం అనుకుంటూ యేసయ్య ఆస్తిని ప్రేమిస్తున్నాం. యేసయ్యని ప్రేమిస్తున్నాం అనుకుంటూనే లోకాన్ని ప్రేమిస్తున్నాం. హల్లెలూయా. దేవుని దగ్గరికి వచ్చి కూడా మనం లోకాన్నే ఎత్తుకుతున్నాం ప్రియులారా. అందుకే మనం ఆశీర్వదించబడట్లేదు. ఎవరిని ఎత్తుకుదాం ఈ రోజు నుంచి? ఎవరిని నివాస స్థలముగా చేసుకుంటారు? ఎవరిని ఆధారం చేసుకొని బ్రతుకుతారు? అంతేగాని ఆస్తుల్ని, పొలాలని, ఆ పత్తి గింజలు మాత్రమో కాదు. మోకరించండి, ప్రార్థించండి. ప్రభు నిన్నే ఆశ్రయిస్తా. ఆయన రెక్కల కింద మనకి ఆరోగ్యము, ఆయన రెక్కల కింద మనకి నీడ, ఆయన రెక్కల కింద మనకి